వెలిగొండ పోలవరం ఎడమ కాలువ పనుల ప్రగతిపైన మంత్రి నిమ్మల రామనాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఏఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని, అప్రోచ్ ఛానల్తో పాటుగా టన్నెల్ 1లో మక్ తొలగింపు పనులు జరుగుతున్నాయని మంత్రి నిమ్మల అన్నారు. టన్నెల్ 2లో మిగిలి ఉన్న బెంచింగ్ పనులు జూన్ 10 కల్లా పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి కొత్త మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఏదైతే ఈ యొక్క వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ కానీ వింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖు కల్లా హెడ్ వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది వెలిగొండకు సంబంధించి. అదేవిధంగా వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రోజుకి మనకి 11,000 క్యూసెక్లు అంటే ఒక 1 టీఎంసీ పెర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పటికి 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది.